కేంద్రం పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని సిపిఐ జిల్లా కార్యదర్శి ముడుపు ప్రభాకర్ రెడ్డి అన్నారు. ఇక సంఘ నాయకులతో కలిసి కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. రోజు రోజుకు నిత్యావసర ధరలు పెంచి పేదలను అడ్డి విరుస్తున్నారని అన్నారు. కేవలం ధరలు పెంచడం తప్ప కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజల కోసం ఏమీ చేయడం లేదన్నారు. ధరలు తగ్గించేంత వరకు సిపిఐ పోరాటాలు ఆగవన్నారు. ఈరోజు ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు నిత్యావసర ధరలు పెంచినాయి. అట్లే పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు ఈ 2 మాసాలనే విపరీతమైన ప్రపంచంలోనే ఎక్కడ పెరగని ధరలు, భారతదేశ చరిత్రలో ఏ ప్రధానమంత్రి ఈ విధంగా పెంచని ధరలు, సామాన్య ప్రజలని నడివిరిచే విధంగా ధరలు పెంచడం వలన ఈ భారతదేశంలో 140 కోట్ల ప్రజలకు ఇబ్బంది పడుతూ ఉన్నారు. నిత్యావసర ధరలు పెరుగుతూ ఉన్నాయి కానీ కూలీ నాలి రేట్లు పెరుగుతలేవు, రైతులకు పంటల గిట్టుబాటు ధరలు వస్తలేవు, కార్మికులకు పని లేదు, పరిశ్రమలు మూసేస్తూ ఉన్నారు. కానీ ధరలు సామాన్య ప్రజల మీద భారం పడే విధంగా 2 పూటల తిండికి నోచుకోలేని విధంగా నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వం వచ్చి 12-13 సంవత్సరాల్లో ప్రపంచంలోనే అధిక ధరలు పెంచి ఇలా దేశంలో గొప్పతనం చాటుతూ ఉన్నారు. ధరలు పెంచట్లో నరేంద్ర మోడీ దేంట్లో నంబర్ 1 అంటే ధరలు పెంచి పేదవాళ్లను పొట్టగొట్టి పెద్దోళ్ళకు అప్పచెప్పడంలో బీజేపీ నరేంద్ర మోడీ నంబర్ 1 అని చెప్పి ఇలా భావించి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ దేశవ్యాప్తంగా అన్ని కలెక్టర్ కార్యాలయం భారతదేశంలో తెలంగాణ రాష్ట్రంలో పెంచిన ధరలు వెంటనే తగ్గించాలి. ఈ రోజుకే ఎండు కాదు, ఇది ఆరంభం మాత్రమే. ఇక దీనికి ముగింపు ఉంటుంది. ధరలు తగ్గించేంత వరకు భారత కమ్యూనిస్ట్ పార్టీ ఇక వివిధ రకాల ఆందోళనలు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఈరోజు మేము హెచ్చరిస్తూ ఉన్నాం, అధికారులు కూడా ప్రభుత్వానికి నివేదిక పంపాలి. సామాన్య ప్రజల మీద భారం పడుతున్న ఐఏఎస్ ఆఫీసర్లు ఏం చేస్తూ ఉన్నారు? ఐఏఎస్ అధికారుల బాధ్యత ఉన్నది, ఈ దేశంలో మంత్రుల బాధ్యత ఉన్నది, ఎంపీల బాధ్యత ఉన్నది. నరేంద్ర మోడీ చెప్పినట్టే కాదు, ఈ దేశ ప్రజలకు ఎన్ని ఇబ్బందులు పడుతున్నాయో తెలియజేయడానికి కూడా ఎవడు వెనకాడతలేడు. బీజేపీ వాడు కేవలం ప్రజలని కుక్కతో కొట్టి నడి గంగలో ముంచినట్టు బీజేపీ వాళ్ళకి ఎవడైతే ఓటేసిండో వాళ్ళనే నడి సముద్రంలో ముంచే ప్రయత్నం నరేంద్ర మోడీ చేస్తాను. ఇది గమనించాలి. కులం, మతం, రాముని దేవుడు పేరు పెట్టి భారతదేశంలో హిందువులకి అన్యాయం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి వెంటనే ధరలు తగ్గించాలని చెప్పి ఆదిలాబాద్ సిపిఐ జిల్లా సమితి హెచ్చరిక చేస్తూ ఉన్నది. తగ్గించకపోతే తీవ్ర ఆందోళన చేయడానికి